ఇది నేను చెప్పట్లేదండి, చైల్డ్ సైకాలజీ చెప్పేస్తుంది. మీ పిల్లలకి ఫోకస్ పెరగాలి, కాన్సన్ట్రేషన్ పెరగాలి అంటే ఏం చేయాలో చైల్డ్ సైకాలజీ చెప్పేస్తుందండి. సో పేరెంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా వినండి అండ్ రీల్ని సేవ్ చేసుకోండి. మళ్ళీ కనిపించకపోవచ్చు అండ్ ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేసేయండి. అండ్ ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా ఫాలో చేయండి. పిల్లలకి ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ పెరగాలి అంటే వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే త్వరగా పడుకోవటం అండ్ త్వరగా లెగటం. అండ్ గుర్తుపెట్టుకోండి, పడుకునే 1 hour ముందు అసలు టీవీ చూడకూడదు అండ్ ఫోన్ కూడా చూడకూడదు. అండ్ లెగిచిన తర్వాత 1 hour వరకు వాళ్ళు ఫోన్ కానీ టీవీ కానీ చూడకూడదు. సో ఈ టైంలో మీరు స్టోరీ చదవచ్చు, లేదా వాళ్ళతో ఏదైనా గేమ్ ఆడొచ్చు, లేదా వాళ్ళని అలా క్వైట్గా ఉండమని చెప్పండి. సో అసలు పిల్లలకి బెడ్ టైం అనేది ఏది రైట్ టైం? పిల్లలకి ఫ్రమ్ 2 to 11 years రైట్ బెడ్ టైం ఏంటి అంటే 8:30 ఆర్ మాక్సిమం 9. 8:30 or 9కి వాళ్ళని నిద్రపుచ్చాలి అండ్ మార్నింగ్ 5:30కి వాళ్ళని లేపాలి. దిస్ ఈస్ ద రైట్ స్లీప్ టైమింగ్ ఫర్ చిల్డ్రన్. సెకండ్ థింగ్, ఖచ్చితంగా వాళ్ళకి రోజు మొత్తంలో సన్లైట్ అనేది వాళ్ళ మీద పడాలండి. అండ్ విటమిన్ డి అనేది డెఫిషియెంట్ ఉండద్దు. సన్లైట్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ థింగ్, ఖచ్చితంగా హెల్తీ ఫుడ్ తినాలి. అంటే ప్రోటీన్ రిచ్ ఫ్రూట్స్, ఫైబర్ రిచ్ ఉన్నవి వాళ్ళు తినాలి ఎక్కువ. ఫోర్త్ వన్, ఖచ్చితంగా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. స్విమ్మింగ్, స్కేటింగ్, బాస్కెట్బాల్, ఫుట్బాల్ ఆర్ ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ, బ్యాడ్మింటన్, ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ అనేది పిల్లలకి ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఫిఫ్త్ వన్ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా పేరెంట్స్తో వాళ్ళకి ఎమోషనల్ టైం ఉండాలి. అది ఎమోషనల్ టాక్ అయినా అవ్వచ్చు, లేదా మీకు కలిసి ఫేవరెట్ గేమ్ అయినా అవ్వచ్చు, లేదా ఏదైనా పేరెంట్స్ అండ్ పిల్లలు కలిపి చేసే పని ఏదో ఒకటి ఉండాలి. లేదా మీ అందరు కలిసి డ్రాయింగ్ వేసుకోవచ్చు, ఎనీథింగ్ ఏదైనా సరే పేరెంట్స్ అండ్ పిల్లలు కలిసి ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ చేయాలి.